కానీ పెళ్ళాన్ని మొగుడిని పెళ్ళాం మురిపించడం కోసం 3 కోట్ల ఇల్లు, ఏకంగా 3 కోట్ల ఇల్లు ఈఎంఐ. పెద్ద కారు ఇన్నోవా ఈఎంఐ. ఇంట్లో పెద్ద ఐరావతమంత సోఫా, అంతకంటే పెద్ద కుర్చీలు ఈఎంఐ. ఏం అడిగినా ఈఎంఐ. ఈఎంఐ అంటే ఎవడు మాసిగా వాడే పెట్టుకోవడం. ఇక్కడ చివరికి భార్యాభర్తలు కూడా ఒకరికొకరు ఈఎంఐ. ఇది వాయిదాల పద్ధతే. ఎలా వచ్చేస్తుందండి ఈఎంఐ అన్నమాట అంత తేలిగ్గా? అదే పెద్ద తెలివైన పని కింద మాట్లాడుతున్నారు. నీ దగ్గర 75 పైసలు ఉంటే 25 పావలా అప్పు చేయాలమ్మా, శాస్త్రం అది. ఏ కాలంలోనైనా వర్తించే శాస్త్రం. అంతకు మించి చేస్తున్నామంటే ఒళ్ళు కొవ్వెక్కిందని అర్థం. ఇక్కడ ఓకే ఓకే అంటారు. ఓకే అంటే ఒళ్ళు కొవ్వెక్కిందని. పెద్దవాళ్ళు ఎవరిని అడిగినా చెబుతారు. వ్యాపారాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అడగండి ఎలా చేశారు. 30 పావలా నీ దగ్గర ఉంటే పావలా అప్పు, పావలా పెట్టి 30 పావలా చేస్తావు, గోక్కుపోతావు ఖచ్చితంగా. రేపొద్దున మనం అప్పులు కట్టలేకపోతున్నాం, మన ఉద్యోగం కూడా ఇబ్బందుల్లో ఉందని తెలిసాక మన బంధువులు ఎవరు మన ఇంటికి రారు. ఇంకా ఎవడు పలకరించడానికి రాడు. పైగా ఒళ్ళు